Hi everyone, welcome to our channel Learning Minds. In this video, I want to share some more questions from time and work. Here the first question is, A and B and C, they can complete the work in 16 and 32 and 8 days respectively. They work together and after 2 days, B left the job, and then after 2 more days, C left the job, and remaining work done by A alone. In how many days they complete the work was done. Here A can complete the work in 16 days and B can complete the work in 32 days and C can complete the work in 8 days. So ఇది కంప్లీట్ వర్క్ చేయడానికి ఏకి 16 డేస్, బీకి 32 డేస్, సికి 8 డేస్ పడుతుంది. సో ఏ ఒక 1 డే ఆఫ్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 1 డే ఆఫ్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ 1/16, బి 1/32 అండ్ సి 1/8 పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తారు ఇన్ 1 డే. కంప్లీట్ వర్క్ అయితే ఏకి 16 డేస్ పడుతుంది, బీకి 32, సికి 8 డేస్. ఫస్ట్ 2 days 3 persons కలిపి వర్క్ చేశారు. ఆఫ్టర్ 2 days బీ లెఫ్ట్ ద జాబ్. సో ఫస్ట్ 2 days ఏ ప్లస్ బీ ప్లస్ సి, ఫస్ట్ బీ లెఫ్ట్ ద జాబ్ ఆఫ్టర్ 2 days. అంటే ఆ 2 days మొత్తం 3 persons వర్క్ చేశారు. సో ఆ 2 days 3 persons వర్క్ ఇలా మెన్షన్ చేసాం. అండ్ బీ లెఫ్ట్ అయిన 2 daysకి సి కూడా జాబ్ నుంచి లెఫ్ట్ అయింది. అంటే ఇప్పుడు ఏ ఒక్కరే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఒక్కరే మిగిలారు కాబట్టి బి లెఫ్ట్ అయిన తర్వాత ఏ అండ్ సి 2 days వర్క్ చేశారు. ఆ తర్వాత సి కూడా లెఫ్ట్ అయ్యారు అండ్ వీ లెఫ్ట్ విత్ ఏ ఎలోన్. సో వీ నీడ్ టు ఫైండ్ దిస్ ఎక్స్. అంటే ఏ ఎలోన్ ఆ వర్క్ని, రెస్ట్ ఆఫ్ ద వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి మెయిన్ ఈ ప్రాబ్లంలో మెయిన్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ పార్ట్. ఇచ్చిన డేటా నుంచి ఈ పార్ట్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఈజీగా. ఈ పార్ట్ వస్తే ఇక్కడ నుంచి మనం వాల్యూస్ ఇవన్నీ తెలుసు కాబట్టి, ఏబిసి వాల్యూస్ తెలుసు కాబట్టి ఈజీగా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏ ప్లస్ బి ప్లస్ సి. సో find the value of a plus b plus c, that is equal to 1/16 plus 1/32 plus 1/8. Find the LCM for 16, 32 and 8. 16, 32 and 8కి LCM find out చేస్తే 32 వస్తుంది. సో 32, simplify this. 16లో 2 times plus 1 and 4. Here the value is 4 plus 1 5, 5 plus 2 7, 7/32. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 1 డేలో 7/32 వర్క్ కంప్లీట్ చేస్తారు. మనకి నెక్స్ట్ కావాల్సింది ఏ ప్లస్ సి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ సి, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ మీన్స్ 1/16 ప్లస్ సి మీన్స్ 1/8. ఫైండ్ ద LCM for 16 and 8. LCM is 16. 1 plus 2, that is 3/16. This is the work done by A plus C in 1 day. Now substitute the values in this equation. So we know the values of A plus B plus C and A plus C. So substitute the values here. 2 into A plus B plus C, that is equal to 7/32 plus 2 into A plus C, that is 3/16 plus x we don't know, we need to find the value of x, and a value is 1/16 is equal to 1. Simplify this. 16 times, ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయట్లేదు ఎందుకంటే బేస్లో మనకి 16 ఉంటే సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. సో 7/16 ప్లస్ దిస్ ఈస్ 6/16 ప్లస్ x/16 is equal to 1. So 7 plus 6. Here from this 7/16 plus 6/16, that is equal to 7 plus 6, that is 13/16
plus x by 16 is equal to 1. Find the value of x, that is equal to 1 minus 13 by 16. So x by 16 is equal to 1 minus 13 by 16. That means 3 by 16. 16 cancel out. We have 3. So A alone can do the work in 3 days. 3 days లో A ఆ రెస్ట్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తుంది. అంటే ఫస్ట్ 2 days 3 persons A ప్లస్ B ప్లస్ C అంటే 3 persons వర్క్ చేశారు. ఆఫ్టర్ 2 days B లెఫ్ట్ ద జాబ్. ఫస్ట్ B జాబ్ నుంచి లెఫ్ట్ అయింది అంటే ఇంకా A అండ్ C ఉన్నారు. సో A అండ్ C 2 days వర్క్ చేశారు. ఆ 2 days వర్క్ చేసిన తర్వాత C కూడా లెఫ్ట్ ద జాబ్. సో వీ లెఫ్ట్ విత్ A. సో రెస్ట్ ఆఫ్ ద వర్క్ని A కంప్లీట్ చేయాలి. సో ఆ రెస్ట్ ఆఫ్ ద వర్క్ని A alone క్యాన్ డూ దట్ ఇన్ 3 days. సో మనకి టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది అని అడిగారు. సో A alone 3 daysలో కంప్లీట్ చేసింది. మొత్తం 3 members అంటే A, B, C కలిపి 2 days వర్క్ చేశారు. B లెఫ్ట్ అయిన తర్వాత A అండ్ C కలిపి 2 days వర్క్ చేశారు. అండ్ A alone 3 days వర్క్ చేసింది. సో టోటల్ ఈజ్ 7 days. సో టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి 7 days పట్టింది. సో దిస్ ఈస్ హియర్ ద ఆన్సర్ ఈజ్ 7. ఆప్షన్ C ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ A and B together complete the job in 15 days where B and C can complete the job in 20 days and A and C can complete the job in 12 days. So in how many days A alone can complete the same work and also how long they complete the work together. So we need to find the A alone can do the work in how many days and all together A, B, C కలిపి ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేయగలరు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ A and B together can complete a job in 15 days. So A plus B can complete the job in 15 days and B and C can complete the job in 20 days and A and C can complete the job in 12 days. So this is what they given. A and B కలిపి 15 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు. సేమ్ వర్క్ని B and C కలిసి చేస్తే ఇట్ విల్ టేక్ 20 days అండ్ A and C కలిసి చేస్తే ఇట్ విల్ టేక్ 12 days. సో ఇది టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి పట్టే టైం. 1 day ఆఫ్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 dayలో A ప్లస్ B కలిపి 1/15th వర్క్ కంప్లీట్ చేస్తారు అండ్ B ప్లస్ C 1/20th అండ్ A ప్లస్ C 1/12th. ఫస్ట్ మనం ఆల్ టుగెదర్ అంటే A ప్లస్ B ప్లస్ C కలిపి టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అండ్ A అలోన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు. ఫస్ట్ మనకి A ప్లస్ B ప్లస్ C ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే A B C కలిపి ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ దట్ నేను ఫస్ట్ ఈ వాల్యూస్ని యాడ్ చేస్తున్నా. అంటే 1 day ఆఫ్ వర్క్ A plus B plus B plus C plus A plus C that is equal to 2 into A plus B plus C అని రాయొచ్చు. అంటే నేను ఈ 3 వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను. మనకి లెఫ్ట్ సైడ్ ఇలా రాయొచ్చు 2 into A plus B plus C is equal to sum of these 3 equations. Now add the values. 1/15 plus 1/20 plus 1/12. Find the LCM for 15, 20 and 12. ఫ్యాక్టర్స్ మెథడ్ అయితే ఈజీగా ఉంటుంది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి. దట్ ఈస్ 15కి 3 into 5, 20కి 2 square into 5 అండ్ 12కి square into 3. సో 4 3s are 12. ఇలా మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి హైయెస్ట్ పవర్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే వీ గాట్ ద ఎల్సిఎం. దట్ ఈస్ 2 square into 3 into 5 is equal to 60.
60 is the LCM here. 60 లో 15 4 times 4 plus 3 plus 5 that is equal to 12/60. మనకి a plus b plus c వాల్యూ కావాలి. సో ఈ a plus b plus c వాల్యూ కావాలంటే 2ని రైట్ సైడ్కి మూవ్ చేయాలి. సో a plus b plus c is equal to 12/60 into 2. సో ఇది 6/60 అవుతుంది. సో 6/60 దాన్ని 1/10 అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 1/10. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/10. అంటే ఫ్రమ్ దిస్ మనం a plus b plus c 1 day ఆఫ్ వర్క్ ఫైండ్ అవుట్ చేసాం. ముగ్గురు కలిసి ఒక డేలో ఎంత వర్క్ చేయగలరు అనేది ఫైండ్ అవుట్ చేసాం. అంటే మనకి హాఫ్ పార్ట్ ప్రాబ్లంలో హాఫ్ పార్ట్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ఎలోన్ ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేయగలదు. a plus b plus c కలిపి మనకి 1/10. దిస్ ఈస్ ద 1 day ఆఫ్ వర్క్. సో టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయడానికి 10 అవుతుందన్నమాట. అంటే ముగ్గురు కలిపి ABC కలిపి 10 daysలో వర్క్ని కంప్లీట్ చేయగలరు. సో నౌ ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ప్రీవియస్ సొల్యూషన్ మనకి a plus b plus c is equal to 1/10. సో మనకి b plus c వాల్యూ తెలుసు. ఏ ఎలోన్ ఎన్ని రోజుల్లో వర్క్ని కంప్లీట్ చేయగలరు అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో b plus వాల్యూ b plus c దట్ ఈస్ ఈక్వల్ టు 1/20. నౌ a plus b plus c ప్లేస్లో నేను ఈ 1/20ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1/20 సింప్లిఫై దిస్. a ఈజ్ ఈక్వల్ టు 1/10 మైనస్ 1/20. 10కి 20కి LCM ఫైండ్ అవుట్ చేస్తే వి గాట్ 20. 2 minus 1 that is 1/20. సో ఏ ఎలోన్ 1 డేలో 1/20th వర్క్ కంప్లీట్ చేస్తుంది. అంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఇట్ విల్ టేక్ 20 days. సో ఏ ఎలోన్ ఒక ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి 20 days పడుతుంది. a plus b plus c ముగ్గురు కలిపి a plus b plus c 1 day ఆఫ్ వర్క్ ఈజ్ 1/10. అంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days పడుతుంది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. ఫస్ట్ ఇచ్చిన డేటా నుంచి మనం 1 day ఆఫ్ వర్క్ 1 dayలో ఆ పర్సన్స్ ఎంత వర్క్ని కంప్లీట్ చేయగలరు అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఫ్రమ్ దట్ మనం a plus b plus c ఆల్ టుగెదర్ కలిపి ఎన్ని రోజుల్లో వర్క్ని ఫైండ్ అవుట్ కంప్లీట్ చేయగలరు అండ్ ఏ ఎలోన్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అనేది ఫైండ్ అవుట్ చేసాం. మనకి ముగ్గురు కలిపి ABC కలిపి 1 dayలో 1/10 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయగలరు. సో టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days పడుతుంది. ఏ ఎలోన్ అంటే ఫ్రమ్ దిస్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసిన ఈ a plus b plus c ఈజ్ ఈక్వల్ టు 1/10. ఈ దీని నుంచి b plus c వాల్యూ తెలుసు కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఏ ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేయగలదు అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఏ మనకి 1/20th 1 డేలో 1/20th వర్క్ కంప్లీట్ చేస్తుంది. సో టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఇట్ విల్ టేక్ 20 days. సో హియర్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. మనకి ఏ 20 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుంది. టోటల్ కలిపి ముగ్గురు కలిపి 10 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ A and B can complete the work in 12 days and 24 days respectively. They work on alternate days. B start the work in how many days the total work was done. Here so A and B alternate daysలో వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ A 12 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తుంది. B ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి 24 days పడుతుంది. ఆల్టర్నేట్ డేస్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ డే A వర్క్ చేస్తే నెక్స్ట్ డే B వర్క్ చేస్తుంది. సో ఈ ఫార్మేట్లో ఒక వర్క్ని A అండ్ B కంప్లీట్ చేయాలి. ఫర్ దట్ ఈ ప్రాసెస్లో ఫస్ట్ డే B వర్క్ని స్టార్ట్ చేసింది. B వర్క్ స్టార్ట్ చేస్తే A అండ్ B కలిపి ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. 1 day ఆఫ్ A వర్క్ 1 day ఆఫ్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తే A 1 dayలో 1/12 ఆఫ్ వర్క్
బి 1 డేలో 1/24. సో ఈ వర్క్ 1 డేలో కంప్లీట్ చేయగలవు. ఫస్ట్ మనకి బి స్టార్ట్ చేసింది వర్క్. ఒకరోజు బి వర్క్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే మనకి ఏ వర్క్ చేయాలి. సో ఫర్ దట్ మనం ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎంత వర్క్ చేయగలరు అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఫైండ్ అవుట్ చేస్తే అంటే ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేస్తే మనకి 2 డేస్లో ఏ అండ్ బి చేసిన వర్క్ వస్తుంది. సో ఏ ఒక రోజులో 1/12, బి ఒక రోజులో 1/24 ఇలా వర్క్ని కంప్లీట్ చేస్తున్నాయి. మనం ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేస్తే ఏ ఒక రోజు వర్క్ చేసింది, బి నెక్స్ట్ డే వర్క్ చేసింది, అంటే మనకి 2 days ఆఫ్ వర్క్ వస్తుంది. సో ఏ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12 ప్లస్ 1/24. LCM ఫర్ 12 and 24 is equal to 24. 2 plus 1 that is equal to 3/24. అంటే ఏ ప్లస్ బి 2 daysలో 3/24 వర్క్ కంప్లీట్ చేస్తాయి. సో ఇలాంటి ప్యాటర్న్స్, సో ఈ ఏ ప్లస్ బి ప్యాటర్న్స్ మనం ఎన్ని ఫామ్ చేయగలిగితే టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే మనకి ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. సో 1 అవ్వాలంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 8 చేస్తే నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. క్యాన్సిలేషన్లో 1 వస్తుంది. సో అంటే మనం 8 ప్యాటర్న్స్ కంప్లీట్ చేయాలి. అంటే 8 days ఆల్టర్నేట్ డేస్ ఫస్ట్ ఏ ప్లస్ బి వర్క్ చేసింది అనుకుందాం. నెక్స్ట్ అగైన్ ఏ ప్లస్ బి, అగైన్ ఏ ప్లస్ బి ప్లస్ అండ్ సో ఆన్. ఎన్ని ప్యాటర్న్స్ అంటే ఎన్ని డేస్ వర్క్ చేస్తాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 days ఆఫ్ వర్క్. ఏ ఒకరోజు, బి ఒకరోజు. ఫస్ట్ ఏ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే బి స్టార్ట్ చేస్తుంది. అంటే ఏ ప్లస్ బి మనకి ఎంత వర్క్ చేశారు అనేది ఫైండ్ అవుట్ చేస్తే వీ గాట్ 2 days ఆఫ్ వర్క్. సో అలాంటి ప్యాటర్న్స్ మనం ఇక్కడ 8 ఫామ్ చేయాలి. 8 ఫామ్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 8 ప్యాటర్న్స్. 1 pattern is equal to 2 days. So 8 patterns is equal to 2 into 8 that is 16 days. సో మనకి ఏ అండ్ బి ఆల్టర్నేట్ డేస్లో 16 days వర్క్ చేస్తే ది కంప్లీట్ ద టోటల్ వర్క్. బట్ ఇన్ కేస్ ఏ ఒక్కరే చేయాలంటే 12 days పడుతుంది, బి ఒక్కరే చేయాలంటే 24 days పడుతుంది. ఏ అండ్ బి కలిపి అంటే ఒకరి తర్వాత ఒకరు 1 day ఒకరు, నెక్స్ట్ డే ఇంకొకరు అలా కంప్లీట్ చేస్తే ఇట్ విల్ టేక్ 16 days టు కంప్లీట్ ద హోల్ వర్క్. దీంట్లో కొంచెం అంటే అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్యాటర్న్స్ కాన్సెప్ట్. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ మనకి ఏ ప్లస్ బి ఎంత వర్క్ కంప్లీట్ చేయగలదు ఇన్ రెస్పెక్టివ్ డేస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్టర్నేటివ్ డేస్ అని ఇచ్చారు. అలా కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్లో ఏ ఒక రోజు వర్క్ చేస్తే నెక్స్ట్ డే బి అండ్ సి ఇద్దరు కలిపి వర్క్ చేశారు అని. సో ఇలాంటి కాంబినేషన్స్ క్రియేట్ అవుతాయి నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్లో. ఫస్ట్ దిస్ ఇస్ ద బేసిక్ వన్. మనకి ఏ ప్లస్ బి అనేది 2 days ఆఫ్ వర్క్. ఏ ఒక రోజు వర్క్ చేస్తే బి నెక్స్ట్ డే వర్క్ చేసింది కాబట్టి ఆ 2 days వర్క్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/24. సో 3/24. ఈ 3/24 వర్క్ 2 days కంప్లీట్ చేశారు. సో టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వాలి అని అంటే ఇక్కడ మనకి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 3/24 ఇంటూ 8 చేస్తే ఇట్ విల్ బికమ్ 1. సో వీ హ్యావ్ టు క్రియేట్ 8 ప్యాటర్న్స్ లైక్ ఏ ప్లస్ బి. ఇలా 8 ప్యాటర్న్స్ చేస్తే మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే 1 pattern ఈజ్ ఈక్వల్ టు 2 days. ఏ ప్లస్ బి ఈజ్ నథింగ్ బట్ 2 days ఆఫ్ వర్క్. సో ఆ 2 days ఆఫ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో 8 patterns కాబట్టి 8 patterns క్రియేట్ చేయాలి కాబట్టి సో 8 patterns ఇంటూ 2. 1 patternకి 2 days, 8 patternsకి 16 days. సో 16 daysలో ఏ అండ్ బి ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేసి టోటల్ వర్క్ని కంప్లీట్ చేయగలరు. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ A and B and C can complete the work in 18 and 9 and 36 days respectively. In how many days A can complete the work
if A is associated with B on the first day and associated with C every second day alternatively. So here A can do a work in 18 days, B can do the work in 9 days and C can do the work in 36 days. ఈ క్వశ్చన్లో ఏ 18 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది, బి 9 డేస్లో, సి ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 36 డేస్ పడుతుంది. ఇచ్చిన డేటా ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ అలోన్ ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేయగలరు. ఫర్ దట్ ఫస్ట్ ఇచ్చిన డేటా ఏంటంటే ఏ ఫస్ట్ డే బీతో అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తుంది అండ్ ఆల్టర్నేట్ డే నెక్స్ట్ డే సితో అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తుంది. అంటే 2 days ఆఫ్ వర్క్. ఫస్ట్ డే ఏ కంబైన్ విత్ బి. సో ఏ ప్లస్ బి ఫస్ట్ వర్క్ చేస్తున్నారు ఫస్ట్ డే అండ్ నెక్స్ట్ డే ఏ అసోసియేటెడ్ విత్ సి. నెక్స్ట్ డే ఏ సితో కలిపి వర్క్ చేస్తుంది. అంటే ఈ ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఈజ్ 2 days ఆఫ్ వర్క్. ఫస్ట్ డే ఏ అండ్ బి వర్క్ చేస్తున్నారు, సెకండ్ డే ఏ అండ్ సి వర్క్ చేస్తున్నారు. సో ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 days ఆఫ్ వర్క్. ఇది సాల్వ్ చేయడానికి మనకి ఏ 1 day ఎంత వర్క్ చేస్తుంది, దట్ ఈజ్ 1/18, బి 1 dayలో 1/9, సి 1 dayలో 1/36. సో దిస్ ఈస్ ద వర్క్ డన్ బై 1 day ఆఫ్ ఈచ్ పర్సన్. ఏ 1 dayలో 1/18, బి 1 dayలో 1/9, సి 1 dayలో 1/36. ఫస్ట్ మనం ఏ ప్లస్ బి అండ్ ఏ ప్లస్ సి ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఏ ప్లస్ బి దట్ ఈస్ ఈక్వల్ టు 1/18 ప్లస్ 1/9. ఫైండ్ ద LCM ఫర్ 18 and 9 దట్ ఈస్ ఈక్వల్ టు 18. 1 plus 2 3/18. సింప్లిఫై దిస్ 1/6. ఏ ప్లస్ బి కలిపి 1 dayలో 1/6 వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. నెక్స్ట్ డే ఏ ప్లస్ సి, ఏ కంబైన్ విత్ సి. సో ఏ ప్లస్ సి వాల్యూ ఈజ్ 1/18 ప్లస్ 1/36. LCM ఫర్ 18 and 36 దట్ ఈస్ ఈక్వల్ టు 36. 18లో 2 times 2 plus 1 that is 3/36. Simplify the 3/36 that is equal to 1/12. A and B కలిపి 1 dayలో 1/6 వర్క్ కంప్లీట్ చేస్తే ఏ అండ్ సి కలిపి 1/12 పార్ట్ కంప్లీట్ చేస్తున్నారు. సో మనం ఇలాంటి ప్యాటర్న్స్ మొత్తం ఈ ప్యాటర్న్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. So a plus b plus a plus c. We know the value of a plus b and we know the value of a plus c. A plus b is equal to 1/6 plus a plus c is equal to 1/12. 6 and 12 के LCM 12. 2 plus 1 that is equal to 3/12. Simplify that 1/4. సో దీని వాల్యూ సో ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1/4 వచ్చింది. మనకి టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1 అవ్వాలి. సో ఇది 1 అవ్వాలంటే ఇంటూ 4 చేస్తే వి గాట్ ద ఆన్సర్ 1. అంటే మనం 4 ప్యాటర్న్స్ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ 4 క్రియేట్ చేయాలి. 1 ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్ టు 2 days అంటే 4 ప్యాటర్న్స్ ఈజ్ ఈక్వల్ టు 4 into 2 that is 8 days. 4 patterns. 1 pattern is equal to 2 days. ఆ 2 days ఎలా వచ్చింది, ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ డే ఏ ప్లస్ బి కలిసి వర్క్ చేస్తున్నారు, నెక్స్ట్ డే ఏ సితో కంబైన్ అయ్యి వర్క్ చేస్తుంది. సో మనం ఏ ప్లస్ బి అండ్ ఏ ప్లస్ సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే సమ్ ఆఫ్ దీస్ 2 values ఈజ్ ఈక్వల్ టు 2 days ఆఫ్ వర్క్. ఆ 2 days ఆఫ్ వర్క్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఆ ఫైండ్ అవుట్ చేసిన వర్క్ టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 1 చేయాలి. సో మనకి ఎన్ని ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎన్ని ఫామ్ అవుతాయో క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని డేస్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. వై? బికాస్ 1 ప్యాటర్న్ వాల్యూ 2 days. సో మనకి 4 ప్యాటర్న్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 into
for 8 days. So we can complete the work in 8 days. So here option C is correct answer, 8 days. Next problem is X works twice as fast as Y. If Y can complete a job alone in 12 days, then in how many days X and Y together can complete? Here X works twice as fast as Y. So X Y కన్నా ఫాస్ట్గా వర్క్ని కంప్లీట్ చేస్తుంది. సో హియర్ నేను ఎక్స్ అండ్ వై వాల్యూస్ రేషియోస్లో తీసుకుంటే ఎక్స్ ఒక వర్క్ని 100 డేస్లో కంప్లీట్ చేసింది అనుకుంటే వైకి ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 200 డేస్ పడుతుంది. వై బికాస్ ఎక్స్ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ వై. వై కంటే 2 times ఎక్స్ ఆ వర్క్ని కంప్లీట్ చేయగలదు ఫాస్ట్గా. సో వైకి 200 డేస్ పట్టాయంటే ఎక్స్కి దాంట్లో హాఫ్ డేస్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ ఆ వర్క్ని కంప్లీట్ చేయగలదు. ఫైండ్ ద రేషియో, దట్ ఈస్ 1:2. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో వై కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days. వై ఒక వర్క్ని 12 daysలో కంప్లీట్ చేస్తుంది. ఎక్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ వై. సో వై 12 daysలో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తే ఎక్స్కి 6 days పడుతుంది. వై బికాజ్ ఇట్ ఈస్ ఫాస్టర్ దాన్ వై. ఎక్స్ ఆ వర్క్ని వై కంటే ఇంకా తక్కువ టైంలోనే కంప్లీట్ చేయగలదు. సో ఫ్రమ్ దట్ డేటా వై 12 days పడుతుంది కాబట్టి ఎక్స్కి 6 days పడుతుంది. సో ఎక్స్ 1 dayలో కంప్లీట్ చేయగలిగే వర్క్, ఎక్స్కి టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 6 days పడితే 1 dayలో 1/6. వైకి ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 12 days పడితే 1 day ఆఫ్ వర్క్ ఈజ్ 1/12. సో టోటల్ ఎక్స్ అండ్ వై టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 1/6 plus 1/12. So find the LCM for 6 and 12. LCM is 12, 2 plus 1. Now that is equal to 3/12. Simplify this, 1/4. X and Y, X plus Y, X and Y కలిపి ఆ వర్క్ని అంటే 1 day ఆఫ్ వర్క్, దిస్ ఈస్ 1 day ఆఫ్ వర్క్, దట్ ఈస్ 1/4. సో టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఇట్ విల్ టేక్ 4 days. X plus Y టోటల్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 4 days పడుతుంది. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎక్స్ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ వై అన్నారు. దాని నుంచి 100 అని తీసుకుని అంటే ఫర్దర్ సింప్లిఫికేషన్ అంటే ఎక్స్ ఒక వర్క్ని 100 daysలో కంప్లీట్ చేస్తే వైకి డబల్ టైం పడుతుంది. సో డబల్ ద టైం, దట్ ఈస్ 200. దీన్ని సింప్లిఫై చేస్తే 1:2. దిస్ ఈస్ ఫర్ క్యాలిక్యులేషన్. మనకి వై ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తుంది అనే డేటా ఉంది. వై 12 daysలో వర్క్ని కంప్లీట్ చేయగలదు. వై 12 daysలో చేస్తే ఎక్స్ దానికంటే హాఫ్ ఫాస్ట్గా చేస్తుంది. సో 6 daysలో ఆ వర్క్ని ఎక్స్ కంప్లీట్ చేస్తుంది. సో నౌ వీ నో అబౌట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. వై ఒక వర్క్ని 12 daysలో కంప్లీట్ చేస్తే ఎక్స్ ఆ వర్క్ని 6 daysలోనే కంప్లీట్ చేస్తుంది. సో ఫ్రమ్ దట్ వాల్యూస్ మనం 1 day ఆఫ్ ఎక్స్ అండ్ వై వర్క్ని క్యాలిక్యులేట్ చేసాం. సో ఫ్రమ్ దట్ వాల్యూస్ మనం ఎక్స్ అండ్ వై టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 1 day, దట్ ఈస్ ఈక్వల్ టు 1/4. 1 dayలో 1/4 వర్క్ కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ని 4 daysలో కంప్లీట్ చేయగలరు. సో హియర్ ద ఆన్సర్ ఈస్ 4 days, that is option B.